దేవునికి స్తోత్రం. సామెతలు 3వ అధ్యాయం 33వ వచనాన్ని చదవండి. సామెతలు 3వ అధ్యాయం 33వ వచనం చదవండి. థ్యాంక్ యూ జీసస్. భక్తిహీనుల ఇంటి మీదికి యెహోవా శాపము వచ్చును, నీతిమంతుల నివాస స్థలము ఆయన ఆశీర్వదించును. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును. ఇక్కడ ఒక శ్రేష్టమైన మాట దేవుడు మనకి ఇచ్చాడు. నీతిమంతుల నివాస స్థలమును దేవుడు ఆశీర్వదించును. ప్రైజ్ ది లార్డ్. నీతిమంతులు ఎవరు అనేది మొన్నటి దినాన చెప్పారు. మరొకసారి అంతగా వివరించిన లేకపోయినా నీతిమంతులు ఎవరు? నీతిమంతులు లేడు, ఒక్కడు లేడు. కానీ నమ్మవారు ఆయన కృప చేత ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడ్డారంట. దేవునికి స్తోత్రం. నమ్మవారు ఉచితంగా ఆయన సన్నిధిలో, దేవుని సన్నిధిలో ఆయన నామమును బట్టి ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడ్డారు. అంటే ప్రభు యొక్క రక్తములో కడగబడి నమ్మి హృదయమందు విశ్వసించి దేవుడని ఒప్పుకొని మనం నడుస్తుంటున్నప్పుడు నీతిమంతులు ఎవరున్నంటే ఆయన రక్తంలో కడగబడిన వారు, యేసుక్రీస్తు ప్రభువుని నమ్మిన వారు. సో దేవుని వాక్యం ఏం చెప్తా ఉంది? ఇప్పుడు ఈ నమ్మి బాప్తిసం పొందిన వారు ఎవరైతే ఉన్నారు, నమ్మి ముందుకు సాగుతున్న వారు ఎవరైతే ఉన్నారు, వీరు ఎవరు అని అంటే నమ్మారు కాబట్టి, బాప్తిసం తీసుకున్నారు కాబట్టి ఉచితంగా దేవుని యొక్క మహాకృపను బట్టి నీతిమంతులుగా తీర్చబడ్డారు. అయితే ఈ నీతిమంతుల నివాస స్థలమును దేవుడు వర్ధిల్లింప చేస్తాను లేక ఆశీర్వదిస్తాను అని అంటున్నాడు. ఏమంట? నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును, ఆయన బ్లెస్ చేస్తుంది. ఈ యొక్క ఉదయకాల సమయంలో నీతిమంతునిగా నువ్వు ఉంటున్నప్పుడు, దేవుని ప్రజగా, దేవుని బిడ్డగా, దేవుని వ్యక్తిగా నువ్వు ఉంటున్నప్పుడు, దేవుని యొక్క కాలింగ్ లో, దేవుని యొక్క ప్రణాళికలో నువ్వు ఉంటున్నప్పుడు, దేవుడు నిన్ను ఏర్పరచుకొని ఉన్నప్పుడు, దేవుడు నిన్ను పిలుచుకొని ఉన్నప్పుడు, నిన్ను ఏర్పరచుకొని ఉన్నాడు కనుకనే పిలిచి రక్షించాడు కదా. కాబట్టి నువ్వు ఉంటున్న నివాస స్థలం, నువ్వు ఎక్కడ ఉంటున్నా అక్కడ దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. యోసేపు ఐగుప్తులో ఉన్నాడు, ఐగుప్తును ఆస్వాదించాడు. యాకోబు లాబాను ఇంటిలో ఉన్నాడు, లాబాను ఇంటిని దేవుడు ఆస్వాదించాడు. అప్పుడు అంటున్నాడు లాబాను, నేను శకునం చూసి తెలుసుకొని ఉన్నా యాకోబు, నువ్వు అడుగుపెట్టినప్పుడు నా ఇలా ఆస్వాదించబడింది. అప్పుడు యాకోబు అంటాడు, అప్పటి వరకు ఆయనకు కూడా తెలియదు ఆ సత్యం. లాబాను చెప్పిన తర్వాత ఆయన ముందుకు సాగుతాను. చాలా సందర్భాల్లో మనకు మన ఒక కెపాసిటీ, మన సామర్థ్యం, మన ఆశీర్వాదం మనకు తెలియదు. ఇతరులు చెప్తే కొన్ని సందర్భాల్లో మనకు అర్థం అవుతుంది. కాబట్టి సాక్ష్యం అనేది కూడా చాలా గొప్ప విషయాలు. దేవుని సన్నిధిలో సాక్ష్యాలు పంచుకుంటున్నప్పుడు, అరే దేవుడు ఇట్టి కార్యాలు జరిగిస్తున్నాడా అని సేవకులకు కూడా ఇంకా కొంచెం విశ్వాసం దేవుని పైన కలుగుతూ నడిపించబడతా ఉంటారు. దేవుని బట్టి విశ్వాసం కలిగి ఆయన వైపు చూస్తూ నడవటం ఒక అద్భుతమైన ఆశీర్వాదం. అదే సమయంలో దేవుని చేతిలో వాడబడిన తర్వాత సాక్ష్యము చెప్పినప్పుడు ఇతరులు ఆ సాక్ష్యాన్ని బట్టి అరే దేవుడు ఇంత అద్భుతాలు చేస్తున్నాడా అని విని ముందుకు సాగటం కూడా ఒక అద్భుతమైన ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రియులారా, దేవుని సన్నిధిలో ఏమంట, యాకోబు ఎక్కడైతే ఉన్నాడో అక్కడ ఆశీర్వదించాడు దేవుడు. కాబట్టి నీతిమంతుల నివాస స్థలమును దేవుడు వర్ధిల్లింప చేస్తాడు. నువ్వు ఎక్కడైతే నివసిస్తున్నావో, నువ్వు రెంటెడ్ హౌస్ లో ఉంటే ఆ ఓనర్స్ కూడా ఖచ్చితంగా బ్లెస్ అవుతారు. అలాగే నీ ఇల్లు కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు, నీ కుటుంబాన్ని దేవుడు దీవిస్తాడు, నీ జీవితంలో దేవుడు అత్యధికమైన ఆశీర్వాదాలతో నింపుతాడు. ఆమేన్. ఏమంట, నీతిమంతుల నివాస స్థలమును దేవుడు వర్ధిల్లింప చేస్తానని ప్రామిస్ చేస్తా ఉన్నాడు. ఈరోజు నువ్వు నీతిమంతుడిగా ఉన్నావు కాబట్టి నీ నివాస స్థలం, నువ్వు ఎప్పుడైతే నివసిస్తున్నావో ఆ స్థలాన్ని దేవుడు ఆశీర్వదించును. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి నువ్వు అక్కడక్కడ వెళ్తూ ఇష్టానుసారంగా వేరే వేరే ప్లేసెస్లలో, హోటల్స్లలో అటు ఇటు పరిగెత్తి కూర్చుంటే ఆ స్థలాల్లో అనవసరంగా దీవించబడతాయి నీ ద్వారా. ఎటు పడితే అటు వెళ్ళి కూర్చోవడానికి మనకు దేవుడు పర్మిషన్ ఇవ్వలే.
మనకు లేనిపోయిన సమస్యలు ఇబ్బందులు ఎందుకు? దేవుని సన్నిధిలో మనం కూర్చోవాలి. దేవుడికి స్తోత్రం. దేవుని మందిరంలో కూర్చోవాలి. నేను కొంతమందిని చూస్తాను, ఎప్పుడు బిర్యానీ హోటళ్లలో కూర్చుంటారు, ఎప్పుడు హోటల్స్ టీ స్టాల్స్ లలో కూర్చుంటారు, ఎప్పుడు ఆయా ప్రాంతాల్లో కూర్చుంటారు. దేవుని ప్రజలు అటు ఇటు కూర్చోవడం బట్టి కదా ఎంత ప్రమాదకరమైన విషయం. ఎలా ఆస్వాదించబడతారు. ఒక రోజు నేను చదివాను ఆర్టికల్ అనుకుంటా, ఇక పేపర్ లో అనుకుంటా. అది పొగ తాగేవాని కంటే పొగ పీల్చుకునే వానికి ఎక్కువ హాని అని. కాబట్టి ఈ టీ స్టాల్స్ కి ఎవరైతే వెళ్తూ ఉంటారో అక్కడ అంతా పూర్తిగా పొగమయం అయిపోతా ఉంటుంది. వాడు తాగేవాడు ఏమవుతాడో తెలియదు తర్వాత సంగతి, కానీ దాన్ని పీల్చుకునే మనకు మాత్రం త్వరగా సిక్ అవుతామని నేను చదివాను. కాబట్టి నీతిమంతుల నివాస స్థలం, నీ నివాస స్థలం ఎక్కడ ఉండాలా? నీ నివాస స్థలం ఒక మంచి ప్రత్యేకంగా నివాస స్థలమును నువ్వు ఏర్పాటు చేసుకుంటున్నప్పుడు దేవుడు ఆ నివాస స్థలాన్ని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అంటే నీవు నివసించే స్థలాన్ని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. ఉదయకాల సమయంలో నువ్వు ఎక్కడ నివసిస్తున్నావు, నీ ఇంటిని ఆశీర్వదిస్తున్నాడు. నీ కొలీగ్స్, నీవు పనిచేస్తున్న ఆఫీసర్స్ ని దేవుడు నిన్ను బట్టి ఆశీర్వదిస్తున్నాడు. నిన్ను బట్టే దేవుడు దీవిస్తున్నాడు. ఆమేన్. నిన్ను బట్టే దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. నీవు దేవుని సన్నిధిలో ఉంటున్నావు కనుక, దేవుని సంఘంలో గడుపుతున్నావు కనుక, దేవుని సన్నిధికి ప్రార్థనకు సంఘానికి వస్తున్నావు కనుక, నువ్వు నీతిమంతునిగా నువ్వు ఉన్నావు కనుక దేవుడు నిన్ను బట్టి అదిగో అనేకులను ఆస్వాదించబోతున్నాడు. నీ నివాస స్థలం దేవుడు ఆస్వాదించబోతున్నాడు. ఈ రోజు నువ్వు ఎక్కడైతే ఉంటున్నావో ఆ స్థలాన్ని దేవుడు ఆస్వాదిస్తున్నాడు. ఆశీర్వాదం అనేది నిజంగా చాలా గొప్పది. ఆశీర్వాదం అనేది మనం పొందుకుంటున్నప్పుడు నిజంగా ఎంత కష్టపడినా చిరిగిపోయిన సంచిలో ఉన్న మన జీవితాలు ఎలాగైతే ఉంటాయో, ఆశీర్వాదం అనేది మన జీవితంలో ఉన్నప్పుడు మనము ఇంకా చిరిగిపోయిన సంచిలో ఉండవు. ప్రతి రూపాయి మన కుటుంబానికి, మన జీవితాలకి ఆశీర్వకరంగా మార్చబడుతుంది. స్తోత్రం కలుగును గాక. ఎంతో కాలముగా శాపమును అనుభవిస్తున్న మన జీవితాల్లో యేసు రక్తం ద్వారా శాపాన్ని కొట్టివేశాడు. యేసు రక్తం ద్వారా ఆ పాపాలను కొట్టివేసి ఇదిగో ప్రభువు మనల్ని నడిపిస్తూ ఉంటున్నాడు. నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును. ఈరోజు నీ స్థలమును, నీ నివాస స్థలమును దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. ఆశీర్వాదంలో కాపుదల ఉంటుంది, ఆశీర్వాదంలో స్వస్థత ఉంటది, ఆశీర్వాదంలో సమాధానం ఉంటది, ఆశీర్వాదంలో సంతోషం ఉంటది, ఆశీర్వాదంలో నెమ్మది ఉంటది, ఆశీర్వాదంలో ఆర్థికంగా ఆశీర్వాదం అన్ని రకాలుగా, ఇంకా దీంట్లో అని చెప్పలేదు కనుక అనేకమైన గొప్ప విషయాలు ఉంటాయి. నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్. మహోన్నతుడా నీకు వందనాలు. వాక్యం ప్రతి బిడ్డ జీవితంలో ఫలభరితంగా మార్చు. నీతిమంతుల యొక్క నివాస స్థలమును మీరు ఆశీర్వదిస్తానన్నారు. దాన్ని బట్టి స్తోత్రం అయ్యా. మేము నివసిస్తున్న స్థలాన్ని మమ్మల్ని ఆశీర్వదించండి. మా గుడారపు స్థలంలో విశాలపరచండి. అనేక ప్రజలను మీరు నడిపించండి. ప్రభువా నీ గొప్ప కార్యం చేయ, కుటుంబాలన్నీ దర్శించు అయ్యా. సొంత ఇంటిని, సొంత స్థలాన్ని దయచే. నీతిమంతులు నివసించు నివాస స్థలం ఏదైతే ఉందో ప్రభువా నువ్వు ఆశీర్వదిస్తానన్నా వాగ్దానం ఉన్నది కనుక, వాక్యం ఉంది కనుక మా నివాస స్థలమును మీరు ఆశీర్వదిస్తున్నందుకు వందనాలు. ఈ ఉదయ కాలంలో నీ ఆశీర్వాదమును బట్టి నీకు స్తుతులు, స్తోత్రాలు, మహిమ, ఘనత, ప్రభావం చేస్తూ వాక్యాన్ని బట్టి నేను స్తుతిస్తూ యేసు నామములో స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.